బీజేపీ జనసేన టీడీపీ మూడు కూడా పొత్తు కుదిరిపోయింది. అలాగే సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోయింది. సో ఏ స్థానాల్లో పోటీ చేయబోతున్నారు బీజేపీ అలాగే జనసేన అనేది అధికారికంగా మరికొద్ది రోజుల్లోనే తెలియజేయబోతున్నారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, సో మొత్తానికి పొత్తు ఫైనల్ అయిపోయింది, సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోయింది. సో ఏ స్థానాల్లో పోటీ చేయబోతున్నారు అనేది ఎప్పుడు తేలబోతోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ప్రధానంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసి 2014లో ఏ విధంగా అయితే పోటీ చేశాయో ఈసారి అదే విధంగా పోటీ చేశాయి. అయితే 2014లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్క అసెంబ్లీ కానీ ఒక్క పార్లమెంట్ స్థానం నుంచి కానీ పోటీ చేయకుండానే కేవలం ఇంటర్నల్గా ఆయన మద్దతు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం 2014లో 2 పార్లమెంటు స్థానాలు 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. వాటిల్లో విశాఖపట్నం పార్లమెంటు స్థానాన్ని గెలుపొందిన తర్వాత అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 5 చోట్ల ఆ పార్టీ గెలుపొందిన పరిస్థితి కనిపించింది. తాజాగా చూసుకుంటే ఇటీవల చంద్రబాబు భేటీ అయిన తర్వాత ఆ పార్టీ కూడా ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి కాబట్టి 11 నుంచి 12 పార్లమెంటు స్థానాలని ప్రధానంగా బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే దీంట్లో ఇప్పటికే జనసేనకి 2 కానీ 3 కానీ పార్లమెంట్ స్థానాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. మరొక వైపు గతంలో కానీ అంతకుముందు కానీ టీడీపీ వరుసగా పోటీ వస్తున్న నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆశావహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, అటు అసెంబ్లీకి కానీ ఇటు పార్లమెంట్ కానీ. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు మూలంగా 6 పార్లమెంటు స్థానాలు, 8 నుంచి 11 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. 2014లో 13 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ తిరిగి అదే స్థానాలు కావాలని చెప్పి కూడా పట్టుబడతా ఉంది. అయితే టీడీపీ కూడా 8 స్థానాల వరకు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇక పార్లమెంటు స్థానాల విషయానికి వచ్చినట్లయితే కనుక 2014లో విశాఖపట్నం, రాజంపేటలో పోటీ చేశారు. ఇప్పుడు మాత్రం 6 పార్లమెంటు స్థానాలని బీజేపీ ఆశిస్తుంది. దాంట్లో విశాఖపట్నం, నరసాపురం, విజయవాడ అలాగే రాజంపేట స్థానాలపై ప్రధానంగా కేంద్రీకృతమైంది. ఆ తర్వాత హిందూపురానికి సంబంధించి ఈ 6 పార్లమెంటు స్థానాలని బీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖపట్నం ఉత్తరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, కైకలూరు, సంతనూతలపాడు, ఒంగోలు సిటీ, నరసరావుపేట, రాజంపేటతో పాటుగా మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలని బీజేపీ అయితే కోరుతున్న పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పటికే ఇటు టీడీపీ నుంచి కొన్ని, అటు జనసేన నుంచి కొన్ని స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఆశావహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపించింది. ఇప్పటికే తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని చూసుకుంటే ఇటు టీడీపీకి అభ్యర్థులు ఉన్నారు, అటు జనసేనకి అభ్యర్థులు ఉన్నారు. తాజాగా బీజేపీ కూడా అదే స్థానాన్ని ఆశిస్తున్న పరిస్థితి. అలాగే కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా టీడీపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. సో పొత్తులో భాగంగా ఇప్పుడు బీజేపీ కోరుతా ఉంది. గతంలో కైకలూరు నియోజకవర్గాన్ని జనసేనకి ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి. సో ఇటువంటి పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ 3 పార్టీల మధ్య పొత్తు అయితే కుదురుతుంది, కానీ సీట్లకు సంబంధించి కొంత కన్ఫ్యూజన్ ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఒక్కొక్క నియోజకవర్గా నుంచి 3-4 ఆశావాహులు ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న పరిస్థితి. సో తాజాగా ఇటు జనసేన, బీజేపీ కలిసి దాదాపుగా 35 అసెంబ్లీ స్థానాలు ఇస్తున్న నేపథ్యంలో ఈ 35 అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి టీడీపీ ఏం చేయబోతూ ఉంది, వాడికి ఎటువంటి హామీ ఇవ్వబోతుంది అనేది పెద్ద చర్చగా మారిపోతూ ఉంది. ఇక జనసేనకి సంబంధించి దాదాపుగా 25 అసెంబ్లీ స్థానాలు ఇస్తున్న నేపథ్యంలో దాంట్లో 3-4 స్థానాలకు సంబంధించి కూడా బీజేపీ కోరుతున్న పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో మరి బీజేపీకి ఇస్తున్న నేపథ్యంలో జనసేన ఆ పార్టీ నాయకులకు ఏ విధంగా బుజ్జగిస్తుంది, ఎటువంటి ప్రయత్నాలు చేయబోతా ఉందనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. కొద్దిసేపు క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ సర్కార్ని గద్దె దింపేందుకే ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే పొత్తు పెట్టుకుంటున్నాం, ఈ పొత్తు సంబంధించి ఎవరూ కూడా పార్టీ నిర్ణయాలకి, అధిష్టానం ఆదేశానికి విభిన్నంగా ప్రవర్తించొద్దని చెప్పి సూచన లాంటి హెచ్చరికను కూడా పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితమే విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో 3 రాజకీయ పార్టీలు కూడా సీట్లపై ఒక కన్ఫ్యూజన్ అయితే నెలకొని ఉంది. ప్రియా, చెప్పండి. రైట్, అలాగే ఇప్పుడు ఈ పొత్తు కేవలం జగన్ ని గద్దె దించడానికి కోసమే జనసేన, బీజేపీ, టీడీపీ కూడా పొత్తు కుదుర్చుకున్నాయని చెప్తున్న నేపథ్యంలో మరోవైపు షర్మిల అంటే ఈ జగన్ కి కానీ లేదంటే టీడీపీ, జనసేన, బీజేపీకి ఎవరికి ఓట్లేసినా సరే అది కేంద్రంలో మోడీని అధికారంలోకి తీసుకోవడానికే పనిచేస్తాయని చెప్పి కూడా ఆవిడ ఆల్రెడీ ఆరోపించారు. సో ఇప్పుడు కుదిరిన ఈ పొత్తును ఏ విధంగా చూడాలంటారు?
అంటే ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ఏదైతే 2014 ముందు విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎక్కడా కూడా చట్టంలో పెట్టలేదనేది ఇటు తెలుగుదేశం కానీ అటు వైసీపీ కానీ ఆరోపిస్తున్న ప్రధానమైన అంశం. సో ఈ నేపథ్యంలో ఏదైతే షర్మిల చెప్తుందో హోదా కానీ విభజన హామీలు కానీ అమలు అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కానీ జనసేన కానీ వైసీపీకి కానీ ఓట్లేస్తే మోడీకి వేసినట్లు అనేది షర్మిల చెప్తున్న ఆరోపణ. సో ప్రధానంగా ఏదైతే విభజన హామీల విషయంలో కానీ ప్రత్యేక హోదా విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పార్లమెంట్లో ఆ రోజు బిల్లు చేయలేదనేది ఈ మూడు పార్టీలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తేనే జగన్ని గద్దె దించడం సులువు అవుతుందనేది ప్రధానమైన ఎజెండా. ఇటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ ఈ రెండు పార్టీలు కూడా జగన్ని గద్దె దింపే కోసం వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా జగన్పై వారి బాణాలను అయితే ఎక్కువ పెడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.